నమస్కారం. మామూలుగా మనం ఏదైనా లక్ష్యాన్ని అనుకున్నప్పుడు దాన్ని చేరుకోవాలంటే ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉంటాం. చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాము. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాము, చేస్తూ ఉంటాం. ఈ ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు ఒకసారి, 2 సార్లు దాన్ని చేరుకునే దిశలో మనము ఫెయిల్ అయిపోయామనుకోండి, ఇంకా ఆ లక్ష్యాన్ని చేరుకునే పద్ధతిని ఆపేస్తాము. అక్కడితో మనము వేరే వైపు చూస్తూ ఉంటాం. అలా కాకుండా లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు, లాంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒకసారి, 2 సార్లు విజయవంతం కాకపోయినట్టయితే ప్రయత్నాన్ని వేరేలాగా చేయొచ్చేమో, ఇంకో దారిలో వెళ్ళొచ్చేమో అని చెప్పేసి ఆలోచించి దాన్ని చేరుకునే ప్రయత్నం చేసినట్టయితే విజయం సాధిస్తాం. అప్పుడు లక్ష్యాన్ని గురించి వేరేగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. వీటన్నిటినీ కూడా మనము చాలా వరకు మర్చిపోయి ఏం చేస్తున్నామంటే డీలా పడిపోయి ఒక్కసారి, 2 సార్లు ఓడిపోతే కానీ ఫలితం లక్ష్యాన్ని చేరుకునే దిశలో దారి తప్పేసి పక్కకు వెళ్ళిపోతున్నాం. అలా కాకుండా లక్ష్యాన్ని చేరుకునే దిశలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ఒక్కొక్కసారి మన ప్రయత్నాల్ని దారి మళ్లించి, అంటే వేరే రకంగా ప్రయత్నాలు చేసి విజయాన్ని ఎలా చేరుకోవచ్చు అన్న విషయంలో ఈ కథ ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఇది నిజంగా జరిగిన సంఘటన. 1883 న్యూయార్క్లో లాంగ్ ఐలాండ్ని చేరుకోవడానికి ఒక వంతెన నిర్మాణం చేయాలి అని చెప్పేసి అక్కడి ఇంజనీర్ జాన్ రోబ్లింగ్ అనే ఇంజనీర్ ఆలోచిస్తాడనమాట. 1883లో ఇతను ఆలోచిస్తాడు. ఇతను ఒక ప్రణాళిక వేసుకుంటాడు. వంతెనకి సంబంధించిన డిజైన్ వేసుకుంటాడు. అక్కడ ఉన్న లోటుపాట్లు ఎలా నిర్మించవచ్చు ఏంటి ఇవన్నీ చూస్తూ ఉంటాడు. అయితే తోటి ఇంజనీర్లతో కూడా చర్చ చేస్తూ ఉంటాడనమాట. కానీ ఎవ్వరూ కూడా అతనికి సహకారం అందించారు. నవ్వుతారనమాట. అక్కడ వంతెన ఎలా నిర్మిస్తావు, అక్కడ వంతెన నిర్మించడమే కాదు, నీకు నిర్మించడమే రాదు అని చెప్పేసి అతన్ని నిరాశపరుస్తూ ఉంటారనమాట. ఈ నిరాశపరుస్తూ ఉంటే ఇతనికి మాత్రం అసలు ఒప్పుకోవడం లేదు. ఎలా అయినా చెయ్యొచ్చు, దీన్ని నిర్మాణం చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటాడు. చాలామందిని అడుగుతాడు, ఎవ్వరూ ఒప్పుకోరు. చివరికి ఇంట్లో తన కొడుక్కి, వాషింగ్టన్ తన కొడుకు పేరు, అతనికి చెప్పి ఒప్పిస్తాడు. ఈ డిజైను, ఈ ప్రణాళిక, వంతెన నిర్మాణము ఇవన్నీ ఎలా చేయొచ్చు అన్నది కొడుక్కి రోజు చెప్పినాక ఇదంతా చూసి వాషింగ్టన్ నిజంగానే నిర్మాణం చేయొచ్చు, నేను మీకు సహకరిస్తాను అని చెప్పేసి కొడుకు చెప్తాడు. కొడుకు చెప్పగానే ఇద్దరు తండ్రి కొడుకులు ఆ వంతెన నిర్మాణానికి కావాల్సిన ప్రణాళిక, దానికి డిజైన్లు, ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు వస్తే జరిగే పొరపాట్లు ఏంటి, ఎక్కడ మనకు అనుకూలంగా ఉండదు, ఈ పొరపాటుని ఎలా సవరించుకోవచ్చు, ఇలా మొత్తం ప్రణాళికని, డిజైన్ని చేస్తారు. చేసినాక వీళ్ళ స్వంత డబ్బుతోనే ఆ వంతెన నిర్మాణం మొదలు పెడతారు. 1 నెల గడుస్తుంది, 2 నెలలు గడుస్తాయి. ఒక యాక్సిడెంట్ అవుతుంది. అనుకోకుండా ఒక ప్రమాదం జరిగిపోయి ఇందులో వాషింగ్టన్ తండ్రి ఎవరైతే ఉన్నారో జాన్ రోబ్లింగ్ చనిపోతాడు. ఆ యాక్సిడెంట్లోనే ఈ వాషింగ్టన్ని కూడా పరిస్థితి ఏమవుతుంది అంటే మొత్తం శరీరం అంతా చచ్చుబడిపోతుంది. ఆల్మోస్ట్ బెడ్ రిడన్ అయిపోతాడు. అక్కడ కళ్ళు మాత్రము పనిచేస్తూ ఉంటాయి, కళ్ళు కదలిక మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. అలాగే తన యొక్క ఈ చూపుడు వేలు ఒక్కటి దాంట్లో కదలిక ఉంటుంది, మిగతా శరీరం అంతా కూడా పనిచేయదు. వీళ్ళ నాన్నగారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో, వంతెన నిర్మాణం ఏదైతే ఉందో, ఇతను చెయ్యాలి, ఎలా అయినా చెయ్యాలి అని ఇతనికి కూడా కుదిరింది కాబట్టి ఏం చెయ్యాలి, ఎలా చేయాలి, దీన్ని ఎలా అంటే అతని ఇంక శరీరం చచ్చుబడిపోయింది. తన ఆలోచనలు ఎలా చెప్పాలి, మాట లేదు, శరీరం కదలిక లేదు, రాద్దామంటే చెయ్యి పని చెయ్యదు, కదులుదామంటే కాళ్ళు పని చేయదు, ఏం చేయాలో అర్థం కాదు. ఎలా అయినా వంతెన నిర్మాణం చెయ్యాలని అతని మనసులో అవుతుంది. మెల్లిగా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అతనికి తోస్తుంది, ఈ ఒక్క వేలు పనిచేస్తోంది కదా, తన భార్య యొక్క చేతిని ఇలా తట్టి సంకేతాల రూపంలో ఎలా చేయొచ్చు అన్నది అతను ప్రాక్టీస్ చేస్తాడు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు. ప్రాక్టీస్ చేసినాక భార్యకి తన అనుకుంటున్న ఆలోచనలని ఇలా ఈ చూపుడు వేలుతో ఒకటి టచ్ చేస్తూ అలా కొడుతూ తన యొక్క సంజ్ఞల ద్వారా భార్యకి చెప్పుతూ ఈ వంతెన నిర్మాణాన్ని ఎలా చేయాలి, దాన్ని ఎక్కడ ఏం చేయాలి అన్నది అతను ఈ తట్టడం ద్వారా భార్య యొక్క సహకారం వల్ల ఇంజనీర్లకి, పని వాళ్ళకి చెప్పి చేయించి అందరూ ఆశ్చర్యపోయే వంతెన నిర్మాణం చేయిస్తాడనమాట వాషింగ్టన్. ఈ లాంగ్ ఐలాండ్ని కలిపే వంతెన నిర్మాణం చేస్తాడు. అందరూ కూడా ఆశ్చర్యపోతారనమాట. అంటే
వంతెన నిర్మాణమే చేయడం రాదు, అసలు అక్కడ నిర్మాణం అన్నదే పనికిరాదు అన్న వ్యక్తులు, అతను జాన్ రోబ్లింగ్ చనిపోయిన కొడుకు వాషింగ్టన్ మొత్తం బెడ్ మీద పడుకొని అచేతనావస్థలో ఉన్నా కూడా ఒకే ఒక చూపుడు వేలుతో వంతెన నిర్మాణాన్ని భార్య సహకారంతో చేశాడు అన్నది ఏదైతే ఉందో అది పెద్ద సక్సెస్ఫుల్ స్టోరీ అని చెప్పొచ్చు. ఆ బ్రిడ్జ్ని నేడు బ్రూక్లిన్ బ్రిడ్జ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది న్యూయార్క్ నగరంలో ఉంది. ఇది నిజంగా జరిగిన సంఘటన. లక్ష్యాన్ని చేరుకునే దశలో ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా కూడా మనం లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఒక పద్ధతి కాకపోతే దాన్ని సాధించడానికి ఇంకేదో పద్ధతి ఉంటుంది. అది మనము ఆలోచించినట్టయితే ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. ముందు అది మనకు ఉండాలి. నేను లక్ష్యాన్ని ఎలా అయినా చేరుకుంటాను, ఎలా అయినా చేరుకోవాలి అనే పట్టుదల ఉన్నట్టయితే దాన్ని సాధించడం ఏది అడ్డురాదు. ప్రకృతి కూడా అడ్డుపడదు. మనకంత గట్టిదైన లక్ష్యం చేరుకునే పట్టుదల ఉంటే. కాబట్టి అందరూ కూడా ఈ కథని పిల్లలకి వినిపించండి, పెద్దవాళ్ళు ఆలోచించండి. చిన్న చిన్న విషయాలకే డీలా పడిపోయి ఇంకా ఈ పని నా వల్ల కాదు, ఇంకా నేను ఈ పని చెయ్యలేను, నాకు కుదరదు, ఇది ఇంతే, నేను ఎప్పుడు ఏది పట్టుకున్నా ఇంతే అని చెప్పేసి ఆలోచన వచ్చే వాళ్ళందరూ కూడా ఈ కథని వినాలి, ఈ సంఘటనని వినాలి. వీలైతే మనము గూగుల్ కొట్టేసి ఆ బ్రిడ్జ్ ఎక్కడుందో కూడా, న్యూయార్క్ నగరంలో ఎక్కడ ఉందో కూడా సెర్చ్ చేస్తే తెలుస్తుంది. బ్రూక్లిన్ బ్రిడ్జ్ దీని యొక్క పేరు. కాబట్టి అందరూ కూడా ఈ సంఘటన నుంచి నేర్చుకోవాలి. ఈ సంఘటనని, కథని అందరికీ ముందుకి తెలియజెప్పుతూ ఉండండి. మన పిల్లలకి, పెద్దలకి కూడా మనం నేర్చుకోవాల్సిన అంశం ఇది. నమస్కారం.